శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి రాశి అందే వీళ్ళకి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల జాతకుడు తను చాలా సమర్థవంతంగా కాన్ఫిడెన్స్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు కానీ పని చేసినప్పుడు కానీ మనకి ఎంతవరకు ఈ పని లాభసాటిగా ఉంటుంది, ఎంతవరకు దీంట్లో మనం బెనిఫిట్ పొందగలం అని ఆలోచిస్తూనే తన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉన్నత స్థాయి ఉద్యోగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వారు కార్యనిర్వహణలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే ఒక విధమైన గుర్తింపు హోదా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా చాలా చాకచక్యంగా నైపుణ్యంగా వృత్తి నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ యోగం వారిలో ఉన్నటువంటి ప్రతిభ విపరీతంగా పెరుగుతుంది. ఒక సరైనటువంటి గురువు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఇంకా మెరుగులు దిద్దుకొని ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు తేవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ యోగం పైన గురువు యొక్క దృష్టి కూడా ఏర్పడడం జరిగింది. అంటే ధన పంచమాధిపతిగా సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ బుధాదిత్య యోగం మీద పెట్టడం వల్ల ఈ యోగ బలం ఇంకా విపరీతంగా పెరగడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు విజయ అవకాశాలు లభిస్తాయి. అలాగే తను ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడటం, తనకి ఏవైనా బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడి తన జీవితాన్ని కొత్తగా ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తించవలసింది ఏంటంటే పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రించడం, పంచమ స్థానంలో రాహు, ఇవన్నీ కూడా ప్రేమ పెళ్లి సంబంధించిన విషయాల్లో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ బ్రేకప్ కానీ వచ్చే అవకాశం ఉంది. అనూహ్యంగా అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొద్ది కాలం పాటు ఎడబాటు లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ధన సప్తమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన అంటే శుక్రుడు గురువు 2-7 మధ్యన పరివర్తన రావడం వల్ల మరి మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగరీత్యా కానీ లేదంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం కానీ వేరే కారణాల వల్ల కొంతవరకు అంటే ఏ విధమైన విభేదాలు గొడవలు కావు, కామన్గా జరిగే విషయంలో ఈ విధంగా భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అలాగే జాతకుడికి వాక్స్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడికి కుటుంబంలో ఎక్కువ శుభకార్యాలు జరగడం, మీరు కూడా మాట్లాడే విధానంలో ఎదుటివారిని ఆకర్షించే విధంగా మాట్లాడుతూ మీ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా ఉద్యోగం కొరకు కానీ ఏదైనా అదనపు ఆదాయం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వారి యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా రావడం జరిగింది. అలాగే మరి ఈ వారం చివరిలో ఎక్కువగా ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులైతే వాళ్ళు ఏదైనా టూర్ వెళ్ళడం కానీ ఏదైనా వేరే ప్రాంతం ఎక్స్కర్షన్కి వెళ్ళడం కానీ ఈ విధంగా ఉపాధ్యాయులతో కలిసి ఎక్కువగా ఏదో ఒక ప్రాంతం విజిట్ చేయడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభించడం వల్ల వారి యొక్క సలహాలు సూచనలతో చాలా వరకు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా గతంలో కన్నా జాతకుడు కొద్దిగా ఆధ్యాత్మికంగా తనలో మార్పు వస్తుంది, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే గొప్పవారిని పెద్దవారిని కలుసుకొని వాళ్ళ నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. సార్ ఏదైనా జాతకుడు తను చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఇంకా అభివృద్ధి చెందాలి అనే ప్రయత్నంలో ఖచ్చితమైనటువంటి చేంజ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో సోమవారం మంగళవారం జాతకుడికి అనూహ్యంగా మరి ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క పేరెంట్స్ నుంచి మీకు ఏదైతే మీరు వారిని అడుగుతున్నారో అది వాహనమా ధనమా ఏదైనా మీకు బహుమతి రూపంలో మీ పెద్దవారి ద్వారా మీకు ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంది. సో ఏదైనా విద్యార్థులు మరి ఈ సమయంలో వాళ్ళు ఏదైనా ఉన్న ప్రాంతం నుంచి వేరే హాస్టల్లోకి మారి అక్కడ చదువుకోవడం కానీ ఏదైనా కంబైన్డ్ స్టడీ లాంటివి చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి
చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశివారు మరి ఈజీ మనీ కొరకు ఏదైనా స్పెక్యులేషను, జోదం, ఆన్లైన్ గేమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఎంత మనం పదే పదే చెప్పినప్పుడు కూడా తరచుగా ఈ వృశ్చిక రాశి వారు ఏదో పోగొట్టుకున్న చోట సంపాదించాలని ఎంత అప్పుల్లో పడిన ఇంకా ధనాన్ని రుణం తెచ్చి ఇదే ఆన్లైన్ గేమ్స్లో పెట్టి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఎకనైనా మీరు ఇటువంటి ఈజీ మనీ, షేర్ మార్కెట్, ఆన్లైన్ ఈ బెట్టింగ్లు స్వస్తి చెప్పి నిజాయితీగా వేరే మార్గంలో ప్రయత్నం చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడటం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి.
అవి ఇప్పుడు మనకి బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ని పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.